ఉప్పు నీటితో నిండిన సముద్ర జలాలు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా మారినప్పుడు అవి స్వయంగా స్వచ్ఛమైనవి, తీయని నీటిగా మారిపోతాయి. ఇది ఆవిరీభవనము, ఇవాపరేషన్ అనే అద్భుత ప్రక్రియ. పొంగి పైకి వెళ్లేటప్పుడు ఉప్పు మలినాలు కిందే మిగిలిపోతాయి మరియు శుద్ధమైన నీరు మాత్రమే ఆకాశానికి చేరుతుంది. ఆ తరువాత అదే నీరు మేఘాలుగా వర్షమై మళ్లీ భూమికి తిరిగి వస్తుంది. అది అల్లాహ్ ప్రసాదించిన ఒక గొప్ప న్యామత్. ఇప్పుడు ఆలోచించండి, ఇది మనిషి శక్తితో జరుగుతోందా, లేదా ప్రతి విషయాన్ని క్రమపద్ధతిలో నడిపించే సృష్టికర్త యొక్క జ్ఞానం, యాజ్ఞతోనా? ఖురాన్ ఈ సత్యాన్ని ఎంత అందంగా చెబుతోంది. మీరు త్రాగే ఆ నీటిని చూశారా? దాన్ని మేఘాల నుండి మీరు కురిపించారా, లేక దాన్ని మేమే కురిపిస్తున్నామా? మేము ఇష్టపడితే దాన్ని ఒప్పుగా మార్చగలము. అయినా మీరు కృతజ్ఞత ఎందుకు తెలియచేరు? సూరత్ అల్ వాకియా 56 ఆయాత్ 68-70. ఇది అల్లాహ్ యొక్క గొప్ప జ్ఞానం. ఆయన ఉప్పు నీటిని తీయగా మార్చి మనకు జీవనాధారంగా ప్రసాదించాడు. ఆధునిక శాస్త్రం ఖురాన్లోని ఈ విషయాలను ధృవీకరిస్తుంది. కాబట్టి మనం ఖురాన్పై సంపూర్ణ విశ్వాసంతో ఉండి దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ మరియు సహాబా యొక్క అర్థం ప్రకారం అర్థం చేసుకుని మన జీవితాలలో అమలు చెయ్యాలి.